నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరే పిఎం రాహత్, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అర్జ్యూర్డ్ ట్రీట్మెంట్. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో డబ్బులు, పేపర్ వర్క్ లేని కారణంతో ప్రాణాలు పోకుండా చూడడం. రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు ఈ సేవలు పొందొచ్చు. దేశవ్యాప్తంగా ఏ రోడ్డుపై ప్రమాదం జరిగినా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, లోకల్ రోడ్స్ ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని సమీపంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించాలి. హాస్పిటల్ యాజమాన్యం ఎటువంటి ముందస్తు డబ్బులు తీసుకోకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలి. ప్రమాదం జరిగిన వెంటనే 112కి డైల్ చేయాలి. 24 నుండి 48 గంటల్లో పోలీసులు కేసు నమోదు చేస్తారు. హాస్పిటల్ వారు NHA నేషనల్ హెల్త్ అథారిటీ పోర్టల్లో ఈదర్ ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్ ప్లాట్ఫామ్ ద్వారా రోగి వివరాలు అప్డేట్ చేస్తారు. చికిత్స పూర్తయిన తర్వాత 1,50,000 వరకు బిల్లులు ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా 10 రోజుల్లో హాస్పిటల్ కి చెల్లిస్తుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మొదటి 48 గంటల్లో అంటే ప్రాణాపాయ స్థితిలో లేదా 7 రోజుల వరకు 1,50,000 వరకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదానికి ఎవరు గురైనా ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ సేవలు పొందొచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్ కి వెళ్తే వారి దగ్గర డబ్బులు లేకపోయినా, ఇన్సూరెన్స్ కార్డు లేకపోయినా ఈ పథకం వర్తిస్తుంది. హాస్పిటల్లో ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని తెలపాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ఐడిని సృష్టించి చికిత్స ప్రారంభిస్తారు. మొదటి 48 గంటల పాటు ఉచిత స్థిరీకరణ చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటలో ప్రాణాలు కాపాడడానికి ఈ పథకం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కి కాల్ చేస్తే హాస్పిటల్ వివరాలు, అంబులెన్స్ సహాయం పొందవచ్చు. ఈ పథకం ప్రధానంగా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే గాయాలకు మాత్రమే వర్తిస్తుంది.